ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్ట్లో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాటాలు కొనుగోలు చేశారు అని, కాకినాడ సెజ్లో అక్రమంగా భూములు కొట్టేశారు అని ఈ ప్రభుత్వం ఇప్పుడు విచారణకు ఆదేశిస్తుంది. సో గతంలో ఇచ్చిన దాన్ని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడమే కదా, ఇది గతంలో జరిగిన అక్రమాలను ప్రశ్నించడమే కదా. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఇది నేను అనేది ఏంటి అంటే, ద్వారంపూడి పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు కాబట్టి. ఇప్పుడు నరసింహరావు గారు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కాన్స్టిట్యూషన్, నాకు తెలిసి ప్రభుత్వానికైతే మారవు. ఛాన్సే లేదు. ప్రభుత్వంకైతే మారవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇవి చట్టాలు, కోడిఫైడ్ చట్టాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. 1 అమెండ్మెంట్ జరుగుతుంది అంతే. 2021లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కానీ అరెస్టు, 2024లో ఎలా వందల మంది అరెస్ట్ అవ్వడానికి కారణభూతమైంది? అధికారం మారింది. ఇక్కడ సిఆర్పిసి మారిపోయింది. ఎలా మారుతుంది మరి? ఏ సార్, ఎలా మారుతుంది? ఎందుకు మారుతుంది? అదే ప్రశ్న. ఎందుకు మారుతుంది అనే ప్రశ్న మనం అడగాల్సింది ఎవరినో తెలుసా? ప్రభుత్వ అధికారుల్ని. కరెక్ట్. ఎందుకు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రొసీజర్ ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు. 2021లో అరెస్టు, వైఎస్ఆర్సీపీ కట్టుకున్న కట్టడాలన్నీ కూడా పార్టీ కార్యాలయాలన్నీ 2024 ఇల్లీగల్ ఎలాగైపోయినాయి? 2019లో 2018లో కట్టిన కూల్చేశారు కదా ప్రజావేదిక. ప్రజావేదికకి పర్మిషన్ లేదని 2015లో కట్టిన ప్రజావేదిక 2019లో ఇల్లీగల్ ఎట్లా అయింది? అంటే చూసే కళ్ళని బట్టి, వచ్చిన ప్రభుత్వాన్ని బట్టి చట్టం, అధికారులు మారిపోతుంది. ద్వారంపూడి పవన్ కళ్యాణ్ ని తిట్టాడు కాబట్టి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు కాబట్టి, ద్వారంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి రైసులు, ద్వారంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి రైసు, లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ కు సంబంధించినటువంటి రొయ్యల చెరువులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు లీకులు అయిపోయినాయి. ఇప్పుడు 2024 నవంబర్ 6వ తారీఖున మళ్ళీ వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే వైసీపీ ప్రభుత్వం రమ్మనండి, ఒక రోజులో లీగల్ అయిపోతాయి. ఈ 6 నెలల్లో చేసినటువంటి పనులన్నీ ఇల్లీగల్ అయ్యి. సో ఇల్లీగల్ అనేది మనం చూసే కళ్ళని బట్టి కాదు, మారే ప్రభుత్వాలను బట్టి ఆధారపడి ఉంటుందని మనం గమనించుకోవాలి. అలా ఉండకూడదు కదా. అలా ఉండకూడదు అని మన పోరాటం. ఈ పోరాటము, నా పోరాటము, ప్రజల పోరాటము ఏంటి అంటే, చట్టం అనేది అందరికి ఈక్వల్ గా ఉండాలి. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. కరెక్ట్ కదా. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. ఇది చెబితే ప్రజలకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, వాళ్ళకి కావాల్సింది ఎమోషన్స్. ద్వారంపూడి చంద్రశేఖర్ అనేవాడు పచ్చి బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ కాబట్టి వాడు ఇమ్మీడియట్ గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇమ్మీడియట్ గా వాడిని వాడి ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారు, ఎవరెవరు బిల్డింగ్లు కడతారో మొత్తం డెమాలిష్ అయిపోవాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళిపోతే ఏమీ కాదు. పవన్ కళ్యాణ్ అమ్మడు రాబాబు తిట్టాడు, పవన్ కళ్యాణ్ పేరు నాని తిట్టాడు, పవన్ కళ్యాణ్ ని ఈయన ఎవరు కొడాలి నాని తిట్టాడు, వంశీ తిట్టాడు, వీళ్ళందరూ దత్తపుత్రుడు అని తిట్టారు. వీళ్ళందరూ మళ్ళీ రేపొద్దున తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీ, జనసేనలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఎవరి మీద ఏ కేసులు ఉండవు, అందరూ సుత్తపొసలు అయిపోతారు. నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో నిన్న ఆళనాని తెలుగుదేశం పార్టీ ఈజ్ లైక్లీ టు జాయిన్ అనుకుంటా. ఇప్పుడు బేదా మస్తాన్ రావుకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు. అక్కడ తెలంగాణలో ఆర్ కృష్ణకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చారు రాజ్యసభ. ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ రిజైన్ చేశారు. వీళ్ళిద్దరు రిజైన్ చేసి వీళ్ళిద్దరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి, ఒక ఆయన బీజేపీ నుంచి, ఒక ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి వెళ్తున్నారు. ఎక్కడికి? రాజ్యసభ. దేర్ ఆర్ సర్టన్ ప్రపోజల్స్ వెళ్తున్నారు అనేది ఒక ప్రపోజల్. అయితే ఇప్పుడు
బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ వదిలి తెలుగుదేశంలో మా జనసేనలో జాయిన్ అయిపోయినారు. రేపొద్దున మా సామినేని ఉదయభాను జనసేనలో జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న చాలా మంది వైఎస్ఆర్ పార్టీని వదిలి తెలుగుదేశం వదిలి వీళ్ళు జనసేనలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపొద్దున పదవులు అనుభవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు వెళ్ళిపోయినా రేపొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ గంపు గుర్తుగా మళ్ళీ వైసీపీలోకి వస్తే వీళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. చాలా జరుగుతున్నాయి, అట్లా చూస్తున్నాం చాలా మనమే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఏ రాజకీయ నాయకుడైనా తిట్టినా రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు మగపిల్లోడికి అంటారంటే అత్తొద్దు అంటదా అని ఒక సామెత ఉంది ఆంధ్రాలో. అవును, అర్థమైందా? మగపిల్లోడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఎందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్? వాళ్ళకి కావాల్సింది ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి రాజకీయ నాయకులు. వాళ్ళకి మొరాలిటీతో సంబంధం లేదు. సో ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ద్వారంపూడి రేపొద్దున జనసేనలో చేరాడు అనుకోండి, మొత్తం లీగల్ అయిపోతుంది. మొత్తం లీగల్ అయిపోతుంది. ఏ ఒక్కటి ఇల్లీగల్ అవ్వదు. అంటే మీరు ఏదైతే అధికారులు ఏం చేస్తున్నారు శ్రవణ్ గారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు శ్రవణ్ గారు, ఇలా జరుగుతుంది ఏంటి శ్రవణ్ గారు మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అసలు ఒకటే ఒకటి సమాధానం ఏంటి అంటే, ఎవరైతే అధికార పార్టీలో చేరుతారో, ఎవరైతే అధికార పార్టీ నాయకులతో కలిసి ఉంటారో అలాంటి వాళ్ళకే రోజులు, అలాంటి వాళ్ళ బిజినెస్ లే కొనసాగబడతాయి.